నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్. ఉండవల్లిలోని మంత్రి నివాసానికి తరలివస్తున్న జనం. సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా మాల మహానాడు ఆందోళనలు. కాకినాడలో మాలల ఐక్య నిరసన ప్రదర్శన. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆటో డ్రైవర్ల ఆందోళన. ఉచిత బస్సు పథకంపై పునఃసమీక్ష చేసుకోవాలంటూ విజ్ఞప్తి. పెనుగొండ మండలం మొలపరులో రేపు మెగా ఉచిత వైద్య శిబిరం. సద్వినియోగం చేసుకోవాలంటూ నిర్వాహకుల పిలుపు. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలివస్తున్న జనం తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేష్ ఏర్పాటు చేశారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల కోసమని ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదలుపెట్టిన ప్రజా దర్బార్కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెలువెత్తుతున్నాయి. కేవలం వినతి పత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత తీరినట్లుగా భావించకుండా సంబంధిత అర్జీలను ఆయా శాఖలకు పంపి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ చేపడుతున్న చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని అంబేద్కర్ కూడల్లో ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు దళితులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఏ కుల జనాభా దామాషా ప్రకారం ఆ కులానికి అంత వాటా కల్పించాలనే లక్ష్యంతో 30 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో సామాజిక న్యాయ ఉద్యమం జరుగుతూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం జరిగింది. వర్గీకరణ అమలు జరిగిన కాలంలో దాదాపు 25,000 మంది మాదిగ ఉపకులాలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు పార్లమెంట్లో చట్టం చేసుకోమని చెప్పి సూచనలు ఇవ్వడం, 30 సంవత్సరాల తర్వాత అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి పోరాటాన్ని న్యాయస్థానాలు గుర్తించి రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వడం, ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు చట్టం చేశారో అదే దాన్నే అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించడం, 20 సంవత్సరాల కిందట చంద్రబాబు గారి ఆలోచన దేశం ఈ రోజు ఆలోచన చేస్తుందంటే ఆయన ముందు చూపుకి
ఈపీఎఫ్ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు చలో ఢిల్లీకి కాకినాడ జిల్లా నుంచి ఈపీఎఫ్ పెన్షనర్స్ తరలి వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి సంఘ రాష్ట ప్రధాన కార్యదర్శి కె సత్యరాజ్ ఆధ్వర్యంలో 12 మంది, రాష్ట వ్యాప్తంగా 96 మంది ఢిల్లీ పోరాట కార్యక్రమానికి తరలి వెళ్లినట్టు కె సత్యరాజు తెలియజేశారు. ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు జంతర్ మంతర్ వద్ద జరిగే పోరాటంలో తాము పాల్గొనేందుకు తరలి వెళ్తున్నట్టు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీకి కె సత్యరాజ్ తో పాటు సంఘం నాయకులు సుధాకర్, ఎన్ఏ శాస్త్రి, జార్జ్, రమణమూర్తి, బాబురావు, యుఎస్ఎన్ రెడ్డి తదితరులు తరలి వెళ్లారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు కాకినాడ జిల్లా నుండి 11 మంది చలో ఢిల్లీ పోరాట కార్యక్రమం కోసం ప్రయాణమై బయలుదేరడం వెళ్ళడం జరుగుతుంది. ఈపీఎఫ్ పెన్షనర్స్ రాష్ట్రంలో 3 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరికీ కనీస పెన్షన్ 1000 రూపాయలు కాదు కదా, 500 కూడా వచ్చే పరిస్థితి కనబడలేదు. వీళ్ళందరికీ కనీస పెన్షన్ 9000 చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం 2014లో 3000 పెన్షన్ చెల్లిస్తానన్న హామీ కూడా నేటికి అమలు జరగలేదు. కాబట్టి ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగా చర్చించి కనీస పెన్షన్ 9000 ఇవ్వాలని, అలాగే హయ్యర్ వేతనం పొందుతున్నటువంటి వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఆప్షన్ అమలు చేయాలని, వీళ్ళందరికీ రైల్వే కన్సెషన్ కూడా సీనియర్ సిటిజన్కి అమలు జరపాలి, ఈపీఎఫ్ పెన్షనర్స్ అందరికీ ఉచిత వైద్య సదుపాయం కల్పించాలనే డిమాండ్తో చలో ఢిల్లీ పోరాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మోడీ ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో చర్చించాలి. ఇప్పటికే అనేక కార్పొరేట్ సంస్థలకి 14,000 కోట్ల రూపాయలు రాయితీల రూపంలో చెల్లించారు. కేవలం ఈ ఈపీఎఫ్ పెన్షనర్లకి 5,000 పెంచినా వాళ్ళకు వచ్చేటటువంటి కార్పస్ ఫండ్ మీద వచ్చే వడ్డీ కూడా సరిపోతుంది. అదనంగా ప్రభుత్వం ఏం చెల్లించక్కర్లేదు. దాన్ని కూడా అమలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరించడం సరైన విధానం కాదు. వెంటనే మోడీ ప్రభుత్వం ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో కాకినాడలో మాలల ఐక్య నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆంధ్ర మాల మహానాడు రాష్ట అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు మాట్లాడుతూ మాలల మనోభావాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్ కుమార్, మధుబాబు, బార్జీ, ప్రసాద్, రాజేంద్ర కుమార్, పెద్ద సంఖ్యలో మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం కలెక్టరేట్ నందు ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపు 300 మందితో ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారితో పాటు రెల్లీలు కూడా మాతో కలిసి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం. భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం ఎస్సీ 59 కులాల్లో షెడ్యూల్లో చేర్చబడ్డది. ఈ షెడ్యూల్లో చేర్చబడిన 59 కులాలు కూడా అంటరాని వారుగా గుర్తించి అంటరానిగా ఉన్నటువంటి వాళ్ళకు షెడ్యూల్ కులాలుగాను భారత రాజ్యాంగంలోనే పొందుపరిచారు. ఈ పొందుపరిచిన కార్యక్రమాన్ని దీన్ని దృష్టిలో తీసుకుని మందాకృష్ణమాధవ్ అనే అన్న తీసుకెళ్లి విభజించే ప్రక్రియ చేపట్టి మొత్తం అంతాను ఈ కార్యక్రమంలో విడదీయడానికి ముందుకెళ్లి ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు పట్టుకున్నారు. చంద్రబాబు హయాంలో కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. పివి రావు గారు సారథ్యంలోని 2005లో కోర్టుకు వెళ్ళినప్పుడు కూడాను నిలబడి కాదు, వర్గీకరణ కాదు ఇది అని చెప్పడం కూడా జరిగింది. ప్రధానమంత్రి తోటి కుమ్మక్కయ్యి వాళ్ళని కాళ్ళు ఏళ్ళ పడి ఆయన సుప్రీంకోర్టు అధికారం లేనప్పటికీ సుప్రీంకోర్టు అధికారానికి ఇచ్చి సుప్రీంకోర్టు ద్వారాను విభజించే అధికారం లేకపోయినా మీ రాష్ట్ర ప్రభుత్వాలదే మీరు అధికారం అని చెప్పడం జరిగింది. 59 కులాలను మాదిగలను ముట్టుకోకూడదా, మాలలు ముట్టుకోవచ్చా, మాలలు మంచిలు లాగకూడదా? ఆ రోజున అలా విభజించారా? అలా విభజించే ప్రక్రియ ఉన్నదా? లేదు. కాబట్టి 59 కులాలు కూడా షెడ్యూల్లో చేర్చబడ్డది. కాబట్టి దీన్ని మాత్రం విడదీసే ప్రక్రియ మానుకోవాలని, దీన్ని మళ్ళీ కొట్టివేసే వరకు మేము పోరాటం చేస్తామని ధర్నాలు రాస్తారోకోలు చేసి మేము సాధించుకునే వరకు నిద్రపోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వర్గీకరించే హక్కు, ఎస్సీలను వర్గీకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టబెడుతూ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది తప్పని మేము భావిస్తున్నాం. దీనిపై మేము నిరసనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదే సుప్రీంకోర్టు 5గురు ధర్మాసనం అంతకుముందు వర్గీకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, రాజ్యాంగంలోని 341 ఆర్టికల్లో వైలేట్ అయినట్టే ఇది. ఒకవేళ వర్గీకరించాలంటే పార్లమెంటు పరిధిలోని 2/3 మెజార్టీతో 341 ఆర్టికల్ని సవరించి
ఆ తర్వాత వర్గీకరించాలి. కానీ అప్పటి వరకు ఈ రాజ్యాంగం కానీ రాజ్యాంగంలోని పొందుపరచబడిన హక్కులను తీసే హక్కు ఒక కులాన్ని కలపడానికి కానీ ఒక కులాన్ని తీసేయడానికి కానీ ఒక కులానికి ఎక్కువ హక్కులు ఇచ్చేయడానికి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆ రోజు చక్కటి తీర్పు ఇవ్వడం జరిగింది. దేశంలో ప్రతి చోట కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం, దళితులందరినీ సంఘటితం చేస్తాం. ఎందుకంటే ఈ తీర్పు ఏదో ఎవరో ఎక్కువ మంది కోల్పోతున్న హక్కులకు సంబంధించిందంటే మాత్రం అది తప్పు. ఎవరో కూడా రాజ్యాంగంలోని హక్కులను అందరూ ఉపయోగించుకుంటున్నారు, కానీ ఎవరూ కోల్పోయింది లేదు, ఎవరూ బాగుపడిపోయింది లేదు. దేశంలోని గవర్నమెంట్లకి నిజంగా ఎస్సీలపై ప్రేమ ఉంటే వారికి ఉన్న పోస్టులన్నీ రిజర్వేషన్ ఉన్న ఈ బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేయమని మేము కోరుతున్నాం. అలాగే వారికి ఎంతో కాలంగా ఇస్తున్న నిధులను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదని రాష్ట్ర ప్రభుత్వాలను చూడమని మేము కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాం. ఇటువంటి చేయకుండా కంటి తిరుపు చర్యగా మేము ఏదో తాయిలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అన్నట్టు కులాల మధ్య చిచ్చు పెట్టడం మోడీ గారికి తగదని మేము హెచ్చరిస్తూ, చరిత్రలో ఇటువంటి మోడీలు అనేక మంది వెళ్ళిపోయారని మేమే శాశ్వతమని భావిస్తే మాత్రం తప్పకుండా ఏదో రోజున దెబ్బతినవలసిన అవసరం ఉంటుందని తెలుగు రాష్ట్రాలని మాలల ద్వారా ముందడుగు వేయడం జరిగిందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.